వీడియో ఇయర్ అయిపోయింది మాకు ఇంటర్మీడియట్. మరి నెక్స్ట్ ఇయర్ వేరే క్లాసులకు వెళ్తారు. మరి నాకు కూడా ఏ క్లాస్ ఇస్తారో తెలియదు. కానీ ఇంతవరకు చక్కగా నేర్చుకొని మంచి దైవ జ్ఞానంతోనే బిడ్డలు నింపబడ్డారు. వారు వయసునందు జ్ఞానమందు దేవుని దయందును మనుషుల దయందును ఎదగాలని వాళ్ళని బ్లెస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సండే స్కూల్ ఎగ్జామ్స్ ఇక్కడ జరుగుతున్నాయండి. ఇవన్నీ కూడాను మరి సంవత్సరం అంతా చెప్పింది 6 నెలలకి ఒక ఎగ్జాము, 6 నెలలకు ఒక ఎగ్జామ్ పెట్టి ఆ రెండిటి కలిపి మరి డిసెంబర్ నెలలో బహుమతులు ఇస్తారు వాళ్ళకి. చూడండి ఎగ్జాము. ఎందుకంటే దైవ జ్ఞానం అనేది చాలా విలువైంది. పిల్లలు ఏ విధంగా ఎదగాలో, ఏ విధంగా వాళ్ళ బిహేవియర్ అవన్నీ కూడా ఇక్కడే నేర్చుకుంటారు. ఇదే అసలైన పునాది. కాబట్టి ఈ పిల్లలు చూసారు, ఇంకా చాలామంది వచ్చేవారు కానీ ఇప్పుడు చాలా తగ్గిపోయారండి. చాలా దూరాలు వెళ్ళిపోయి, ఊర్లు వెళ్ళిపోయి ఇక్కడ సండే స్కూల్ టీచర్గా ఉండి మరి అందరం కూడా మేము పిల్లలకి బాగా తర్బీదిస్తుంటాము. ఇదంతా మా సంఘస్థుల పిల్లలే. ఇక్కడ చూడండి, ఎప్పుడు లేనిది ఒక బర్డ్ వచ్చింది, చక్కగా అరుస్తుంది అది. అందుకే దాన్ని క్యాప్చర్ చేశాను. బాగుంది కదా. ఇక్కడ మా ముగ్గురు బర్త్డేస్ అన్నమాట, ఒకే రోజు. చూడండి మా ముగ్గురికి ప్రేయర్ చేస్తున్నారు అన్నమాట. Happy birthday to you.
డిలీట్ చేసి అలాగే పిల్లలకి గిఫ్ట్స్ అయ్యి పంచుతున్నాము. తీసేనండి. మరి పిల్లలు ఆనందంగా ఉంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇదిగోండి మరి అక్కడ ముగ్గురు టిఫిన్స్ కూడా మేము అరేంజ్ చేసాము, మేమిద్దరు సిస్టర్స్ కూడాను. చూసారు కదా, ఇడ్లీను, గారెలు, అలాగే ఇవన్నీ కూడా మరి వాళ్ళకి పెన్సిల్స్ ఇవన్నీ కూడా పంచుతున్నాం అన్నమాట. ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా మేము ముందుగా అనుకొని పిల్లల్ని, ఎందుకంటే మాకు ఈ విధంగా బర్త్డేస్ చేసుకోవడం అనేది దేవుడి సన్నిధిలో ఎంతో ఆశీర్వాదకరమని మరి మేము ఈ విధంగా చేస్తున్నామండి. బాబు బర్త్డే స్పెషల్గా మళ్ళీ చేస్తున్నాడు అనమాట పిల్లలందరితో కలిసి. ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం పిల్లలు ఎదిగిపోతారు కదండి, వాళ్ళు ఇవన్నీ చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దేవుడి ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా ఉంటాయని ఆశతోని దేవుని ఆలయంలోని చేసుకుంటున్నారు. అలాగే స్కూల్స్లో కూడా అలా చేసుకొని బర్త్డేస్ మరి చాక్లెట్లు అవి పంచి టీచర్లకు అన్నీ ఇస్తుంటారు. అలాగే చర్చిలో కూడా. పెట్టు షైనీ. షైనక్క, షైనక్క యూట్యూబ్లో వచ్చింది.
చూసారండి బీచ్ రోడ్ అంతా కూడా చాలా అందంగా తయారు చేస్తున్నారు మొక్కలతోని కలర్స్ వేసి ఇవన్నీ. ఎందుకంటే డెలిగేట్స్ వస్తున్నారనేసి వాళ్ళ కోసం మరి అంతా కూడా ముస్తాబ్ చేస్తున్నారు. ఎవరో ఒకరు పెద్దలు వస్తుంటే మరి బీచ్ కూడా చాలా క్లీన్గా ఉంటుంది. చాలామంది ఏంటంటే తినేసి రోడ్డు మీదే పడేస్తున్నారు. ఇంకా వాళ్ళకి అసలు చెప్పలేము, కల్చర్ అంతే. మరి ఆ కల్చర్ మార్చుకోవాలి అని అంటే మార్చుకోవచ్చు, కానీ మార్చుకోలేరు చాలామంది. అక్కడక్కడ డస్ట్బిన్లు కూడా పెట్టారు, అయినా సరే బయటే పడేస్తున్నారు. మరి తప్పదు, ఇలాంటివన్నీ కూడా మరి పెద్దలు అన్నీ చూసుకొని ఇవన్నీ కూడా క్లీన్ చేయిస్తున్నారండి అక్కడ ఉన్నటువంటి ప్రజలు. చూసారు కదా, అప్పుడప్పుడు బీచ్ క్లీనింగ్ అని చెప్పి పెడుతుంటారు వాటిల్లో కూడా. కానీ ఎంతకన్నా అండి అలాగ ఎండలోని కష్టపడి అవన్నీ చేసినా సరే మరి ఆ ప్రజలు అలా వేస్తూనే ఉంటారు. కాబట్టి ఎక్కువ పనివారిని పెట్టుకొని బీచ్ క్లీనింగ్ అనేది అలాగే అన్నీ ఎప్పుడు కూడా క్లీన్గా ఉండాలని మేము ఆశిస్తున్నాము. పనివారు ఎక్కువగా ఉంటే అన్నీ కూడా శుభ్రంగా ఉంటాయి. ఇక్కడ చర్చ్లోని సెకండ్ వీక్ మెడికల్ జరుగుతుంటుందండి. అందరికీ బీపీ షుగర్లు తీస్తూ ఉంటారనమాట. ఎవరి మందులు వాళ్ళ డాక్టర్స్ చెప్పిన వేసుకుంటారు. ఇక అండి మా కోడలు బ్లెస్సీ అనమాట, తన అంతా కూడా అక్కడ షుగర్ తీస్తారు. ఎందుకంటే వాళ్ళు పిలిచారనమాట. అందుకే ఇది ఈ మేడం గారు, దీనా కుమారి గారు అంతా కూడా ఈ యొక్క ఈ మెడికల్ అంతా కూడా ఆమెకి ప్రేరేపించిందంట. అందుకే ఆమె పెట్టిందనమాట. అంతా ఆమె సొంత డబ్బులతోనే అవన్నీ కూడాను. చూసారు కదండి. ఇక్కడ పాప మా ఇంటి మేడ మీద ఉంటుందండి. చక్కగా ముద్దుగా వచ్చేస్తుంటుంది, మొక్కలకి నీళ్ళేస్తుంది. చిన్నప్పటి నుంచి ఇలా మొక్కలకి నీళ్ళేయడం చూపిస్తే పెద్ద అయిన తర్వాత వాళ్ళు మొక్కలు పెంచుతారు. అవన్నీ కూడా ఎందుకంటే చిన్నప్పుడు చేసినవే పెద్ద అయిన తర్వాత ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. చూసారు కదా పాప అదేంటి జామ చెట్టు నాకు జామకాయ ఇవ్వు అని చెప్పు. అందులో పెట్టు, పెద్ద దాంట్లో పెట్టు, అది పెట్టు, అందులో పెట్టు.
అందులో పెట్టు, మొక్కలో పెట్టు నీళ్ళు. అచ్చా 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 అచ్చా, ఇలా కాదు, ఇలా ఇలా పెట్టు. అలాగే అలా కొట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని చూసి లైక్ చేయండి. మమ్మీ పిలుస్తారు. మీరు లైక్లు కొడుతుంటే మాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది.